భారత అంతరిక్ష రంగానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2026 తొలి ప్రయోగం పిఎస్ఎల్వి C62 విఫలమైంది. నమ్మదగ్గ వాహక నౌకగా పేరున్న పిఎస్ఎల్వికి ఇది రెండో వైఫల్యం. ప్రయోగం మొదలైన మొదటి 2 దశలు విజయవంతంగానే సాగాయి. కానీ 8 నిమిషాల తర్వాత మూడవ దశ ముగింపు సమయంలో రాకెట్ నియంత్రణ కోల్పోయింది. ఇంజన్ గదుల్లో ఒత్తిడి అకస్మాత్తుగా పడిపోవడంతో రాకెట్ తన నిర్ణీత మార్గం నుండి పక్కకు తప్పుకుంది. ఈ ప్రమాదంలో DRDO రూపొందించిన అత్యంత శక్తివంతమైన నిఘా ఉపగ్రహం EOS-N1తో పాటు మొత్తం 16 ఉపగ్రహాలు కాలిపోయాయి. అంతరిక్షంలోనే ఇంధనం నింపే వినూత్న ప్రయోగం ISAT కూడా ఈ మిషన్లోనే నిలిచిపోయింది. గతేడాది మే నెలలో జరిగిన పిఎస్ఎల్వి C61 ప్రయోగం కూడా సరిగ్గా ఇదే కారణంతో విఫలమైనట్లు తెలుస్తుంది. 10 నెలల వ్యవధిలోనే ఒకే రకమైన సాంకేతిక లోపం మళ్లీ తలెత్తడం ఇస్రో శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. మూడో దశ నాణ్యతపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇస్రో చైర్మన్ వి నారాయణ్ ఈ వైఫల్యంపై స్పందిస్తూ లోతుగా విచారణ జరిపేందుకు వైఫల్య విశ్లేషణ కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. లోపం సరిదిద్దే వరకు తదుపరి పిఎస్ఎల్వి ప్రయోగాలు వాయిదా పడే అవకాశం ఉంది. ఇది ఇస్రోకు పరీక్షా సమయం. ఈ వైఫల్యం నుండి వర్క్ హార్స్ మళ్లీ జైత్రయాత్ర మొదలు పెట్టాలని కోరుకుందాం.